ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ జూలై 13వ తారీఖు నుంచి అంటే 12, 13 తారీఖుల నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు. మరి కుజుడు గురువు ఇద్దరు వృషభములో ఉండేటువంటి దానివల్ల వృషభ రాశిలో ఉంటే 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే, మనము ఏది అయినా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి యోగము అనేటువంటిది ఇవ్వాలి. గురువు ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగము కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగము కావాలి అనుకున్నా, పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నా కూడా, ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటివి అడుగులు ముందుకు వెయ్యాలి అనుకున్నా, ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలి అని అనుకున్నా, అంటే ప్రమోషన్, అప్గ్రేడ్ కావటం, ప్రమోషన్ రావాలి అనుకున్నా, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, ఆ తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావాలి అన్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి యోగాలు, ఫలితాలు. మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయాలి అనంటే అది ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. అంటే అందుకనే పెద్దవాళ్ళు వీడికి గురుబలం లేదు, దీనికి గురుబలం ఉంటే బాగుండు అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటారు. తెలుస్తుంది అప్పుడే ఆ స్థితిగతులను ఉన్నతమైనటువంటి దీనికి తీసుకువెళ్ళేటువంటి ఇది గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకనే ఎప్పుడైనా గురు రాహువులు కలిస్తే గురుచండాల యోగం అనేటువంటి చెప్తుంటాం. అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి రాహు అడ్డపడుతున్నారు. ఇప్పుడు కుజ గురువులు ఉంటున్నారు వృషభంలో. ఇవి గురువు ఇచ్చేటువంటి యోగాలు. ఇక కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే, కుజుడు రుణకారకుడు. రుణాలు చేస్తాము, రుణాలు తీర్చుకుంటాము కూడా, రెండూ ఉంటాయి. అలాగే ఎవరైనా లోన్లు అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద లోన్లు అవి పెట్టుకున్నాము చేసినాము అంటే, చిన్నవి కూడా కావచ్చు కాక పెద్దవే అని కాదు, వ్యాపార సంబంధముగా ఒక లోన్ పెట్టుకున్నా చేసినా, అప్పుడు మనకు ఖచ్చితముగా కుజుడి యొక్క అనుగ్రహము ఉండాలి. ఖచ్చితముగా కుజుడే ఇవ్వాలి, ఇస్తాడు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు, క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలుగజేయటానికి కుజుడి యొక్క అనుగ్రహము. అలాగే ఏవైనా కోర్టులో భూములకు కానీ ఇండ్లకు కానీ తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టు పరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, మనకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి, లేదా స్థలము కొనాలి, ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము. కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి. కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్, విత్తం, కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా, అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు
ఒకవేళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి. కలత్ర స్థానం ఎక్కడ ఉంటాయో చూసుకొని వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరి కలయిక వలన ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక. వీటిని బట్టి 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి. మేషరాశి వారికి ఈ కుజుడు గురువు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన మేషరాశికి మేష లగ్నము వాళ్లకు ఇది ద్వితీయం అవుతుంది, రెండవ ఇంట్లో అవుతుంది. రెండవ ఇంట్లో వీళ్ళు ఉండేటువంటి దాని వలన మేషరాశి వాళ్లకు అనుకున్నటువంటి పనులు సక్రమముగా నెరవేర్చుకోవటము, ఆర్థికమైనటువంటి అనుకూలాలు ఉండటము, ఏది అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవడం లాంటివి, దూర ప్రయాణాల్లో మంచి జరగటానికి అనుకూలవంతముగా ఉంటాయి. మీ ఎదుగుదలకు కావాల్సినటువంటివి అన్నీ కూడా సమకూర్చుకోవటానికి ఈ సమయము చాలా ఉన్నతమైనటువంటిది. విద్యార్థులకు యోగవంతముగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటున్నది. అన్ని రంగాల వాళ్లకు కూడా చాలా వరకు అనుకూలముగా ఉంటుంది. అయితే మీరు మేషలగ్నములో మేషరాశి వాళ్ళు, మేషలగ్నములో పుట్టిన వాళ్ళకు కానీ మేషరాశి వాళ్లకు కానీ ఇది పనిచేస్తుంది. ఒకవేళ లగ్నము వేరే ఏదన్నా అయ్యింది అనుకోండి, వేరే లగ్నములో పుట్టి మీరు రాశి మేషరాశి అనేటువంటి భావన వచ్చినప్పుడు అవి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అలా చేసుకొని ఏవైనా మామూలుగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు గనక ఉంటే అవి చేసుకున్నారనుకోండి, ఖచ్చితముగా మీకు చాలా వరకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గాక. ఎందుకంటే ద్వితీయములో కుజగురువులు ఇద్దరు ఉన్నారు అనేటప్పటికీ చాలా యోగవంతముగా ఉంటుంది. మీకు జరగని పని అంటూ ఏది ఉండదు. నిజానికి రాసుల ప్రకారంగా ఎప్పుడూ బాగుంటాయి. ఏదో ఒక చిన్న ఇది రాగానే అబ్బా మనకేదో అయిపోయింది, మనకి ఇబ్బంది పడుతున్నాము అని ఎవరు కూడా డీలా పడాల్సినంతటి అవసరం ఏమీ లేదు. చిన్నవే ఉంటాయి, ఏమి పెద్ద పరిహారాలు కూడా ఉండవు. అవి చేసుకోగలిగితే మీకు చాలా వరకు శ్రేయోదాయకముగా ఉంటుంది. అవసరమైతేనే చూపించుకోండి గాక. జయోస్తు. అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, మనకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి, లేదా స్థలము కొనాలి, ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము. కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి. కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్, విత్తం, కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా, అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు. ఏదైనా చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవేళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి. కలత్ర స్థానం ఎక్కడ ఉంటాయో చూసుకొని వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరి కలయిక వలన ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక. వీటిని బట్టి 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి.